అమ్మాయి గారు మీరొస్తే భోజనం వడ్డిస్తానండి. వస్తానులే వెళ్ళు. ఏంటమ్మాయి గారు ఎప్పుడు చూసినా ఆ ఫోన్ పట్టుకొని ఆ వేలుతో ఏదో ఒకటి రుద్దుతూనే ఉంటారు. అలా రుద్ది రుద్ది గోరు చుట్టూ లేస్తుందేమో చూసుకోండి అమ్మాయి గారు. పంకజం ఎక్స్ట్రాలు వాగకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. సరేలేండి, నాకెందుకు, తొందరగా రండి, భోజనం వడ్డిస్తాను. ఓసై కావేరి, చాటు నుండి వీడియోలు తీస్తావా? ఇప్పుడు చెప్తా నీ సంగతి. దొంగ మొహంది, పాస్వర్డ్ మార్చేసినట్టుంది. ఇప్పుడు ఎలా? అయ్యో, ఇది వచ్చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి? ఏదో రకంగా దీనిలో ఉన్న వీడియోస్ ని డిలీట్ చేయకపోతే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఫోన్ మీదకి నీళ్ళు ఎలా వచ్చాయి? ఫోన్ ఆన్ అవ్వడం లేదేంటి? అసలు ఇక్కడికి నీళ్ళు ఎలా వచ్చాయి? పంకజం, పంకజం, పంకజం! అమ్మా, ఏంటమ్మాయి గారు? నా ఫోన్ మీద నీళ్ళు ఎవరు పోసారు? నాకేం తెలుసమ్మా, మీరు నోరు మూసుకుని వెళ్ళిపోమన్నారుగా, వెళ్ళిపోయాను. నువ్వు వెళ్ళాక ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఏమో అమ్మాయి గారు, నేను చూడలేదు. ఎవరు రాకుండా నా ఫోన్ మీద నీళ్లు పోసిందెవరు? చూడు, నా ఫోన్ ఆన్ అవ్వట్లేదు. ఏమోనమ్మాయి గారు, నాకేం తెలుసమ్మా. ఈ ఇంట్లో ఎవరు వస్తువులైనా ముట్టుకుంటానేమో గాని మీ వస్తువులా? అమ్మో, చచ్చిపోనా అమ్మాయి గారు. అమ్మాయి గారు, భోజనానికి తొందరగా రండి. సార్, ఒకసారి అకౌంట్స్ చూస్తారా? ఇది తర్వాత చూడొచ్చు, ముందు నువ్వు అలా కూర్చో. లేదు సార్, మీరు ఒకసారి ఫైల్ చూస్తే నేను వెళ్ళిపోతాను. ఏమైంది వర్ష, ఎందుకలా మూడీగా ఉన్నావు? ఏం లేదు సార్, మీరు ఫైల్ చూడండి. చూడు వర్ష, నువ్విలా ఉంటే నాకేదోలా ఉంటుంది. దయచేసి ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటారు సార్? నేను మీతో పాటు రెస్టారెంట్కి రావడం ప్రియా చూసిందంట. అవునా? అవును సార్. నేను మీతో కలిసి అలా రెస్టారెంట్లకి సినిమాలకి తిరగడం తనకేమాత్రం ఇష్టం లేదు. ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలని తను నాకు పెద్ద క్లాస్ పీకింది. క్లాస్ పీకడానికి అదెవరు? అసలు తనకి నీ మీద ఏం అధికారం ఉంది? నాపై అధికారం లేదు సార్, అభిమానమే ఉంది. ఆ అభిమానంతోనే మీకు వీలైనంత దూరంగా ఉండమని తను నాతో చెప్పింది. మరి నువ్వేమనుకుంటున్నావు వర్ష? తను అంతగా చెప్పాక నేను ఇంకేం చేస్తాను సార్? మీకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. వర్ష, తనంత చెప్పాక ఇంకేం చేస్తాను సార్?
మీకు దూరంగానే ఉండాలని అనుకుంటున్నాను అని అంటాననుకున్నారా సార్? అలా ఎందుకంటాను సార్? మీరేంటో మీ మంచితనం ఏంటో నాకు తెలీదా చెప్పండి? ప్రేమించిన అమ్మాయి చనిపోయినా ఇంకా తన జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్న గొప్ప ప్రేమికుడు సార్ మీరు. మిమ్మల్ని దూరం చేసుకుంటానా? థ్యాంక్ యూ వర్ష. ఆ ప్రియ మాటలు నమ్మి నన్నెక్కడ అపార్థం చేసుకుంటావో అని భయపడ్డాను. ఆ ప్రియ తన మాటలతో ఎవరినైనా మోసం చేస్తుంది. అవును సార్, నిజమే. నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ఒక్క నిమిషం నేను కూడా మోసపోతున్నానేమో అని అనిపించింది. మీరు ముందుగా తన గురించి చెప్పారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను కూడా తన వల్ల పడిపోయేదాన్ని సార్. నేను చెప్తుంది కూడా అదే వర్ష. నువ్వు తన మాటలు ఏమీ పట్టించుకోకు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు. మనిద్దరం కలిసామంటే ఆ ప్రియని ఇక్కడి నుంచి పంపించడం పెద్ద విషయమేం కాదు. ఏమో సార్, నేనెప్పుడూ మిమ్మల్ని అభిమానిస్తూనే ఉంటాను. మీకేదైనా కష్టం వచ్చిందంటే మాత్రం చూస్తూ ఊరుకోలేను సార్. నాకు కావాల్సింది కూడా అదే వర్ష. నువ్వు ఎవ్వరి మాటలు పట్టించుకోకు. ఆ ప్రియ మాటలు అస్సలు పట్టించుకోకు. నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నాతోటి ఇలా చనువుగా ఉంటేనే ఆ ప్రియకి ఏం చేయాలో అర్థం కాక ఇక్కడి నుంచి పారిపోతుంది. సరే సార్, మీ మంచి కోసం నేను ఏమైనా చేస్తాను. కృష్ణ, నేను నీ ట్రాప్లో పడ్డం కాదు, నువ్వే నా ట్రాప్లో చిక్కుకున్నావు. ఎవరెన్ని చెప్పినా సరే నాకు నువ్వు దూరం కాలేవు. నిన్ను ఎలా లొంగ తీసుకుంటానో చూడు. ప్రియా, నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం నాకు అడ్డుపడుతూనే ఉంటావు. నిన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. నువ్వు ఈ ఆఫీస్లో ఉండడానికి అవకాశం లేకుండా చేస్తాను. అందరూ నిన్ను తిట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేయకపోతే నా పేరు వర్షనే కాదు. వర్ష, నువ్వు పూర్తిగా నా ట్రాప్లో దొరికిపోయావే. ఇంకా ఎవ్వరు చెప్పినా నువ్వు మారవు, నాకు దూరం కాలేవు.